హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మొబైల్ ఒకటి డెడ్ కండిషన్లో రావడం జరిగింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మొబైల్. ఇది వాస్తవానికి ఈ మొబైల్ ఆల్రెడీ వేరే టెక్నీషియన్ ట్రై చేశారు, కానీ ఇది అవ్వలేదు. మొబైల్ అయితే డెడ్ కండిషన్లో వచ్చింది. దీన్ని స్టెప్ బై స్టెప్ ట్రబుల్ షూట్ చేసి ఏం ప్రాబ్లం ఉందో స్టెప్ బై స్టెప్ ఫైండ్ అవుట్ చేసాము. అది మీకు రికార్డ్ చేశాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చూడండి. ముందుగా 6-in-1 ఛార్జర్లో యాంపేర్ ఎంత తీసుకుందో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. 6-in-1 ఛార్జర్లో మనకి యాంపేర్ అయితే ఏమీ కన్జ్యూమ్ చేయట్లేదు. 0.00 వస్తుంది, కొన్నిసార్లు 0.6 వస్తుంది. ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ముందుగా అయితే మొబైల్ డిస్ప్లే అయితే మనం ఓపెన్ చేద్దాం. డిస్ప్లే ఓపెన్ చేసి బోర్డు వ్యూ అనేది ఎలా ఉందో, బోర్డులో ఎక్కడెక్కడ రిపేర్ చేశారనేది ఒకసారి పరిశీలిద్దాం. అదే ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి ట్రై చేశారు, అందుకనే మనకి డిస్ప్లే కూడా చాలా ఈజీగానే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. కొత్తగా అంటే ఎవరు ఓపెన్ చేయకుండా ఉంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది డిస్ప్లే ఓపెన్ చేయడం అనేది. డిస్ప్లే ఓపెన్ చేయడం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. ఈ టూల్ ఉపయోగించుకొని ఈజీగానే డిస్ప్లే అయితే మనం తీసుకోవచ్చు. చూడండి, ఏం లేదు, అది దాని కింద పెట్టి ఆ క్లిప్ అనేది టైట్ చేసి ఇట్లా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. కొత్తగా అంటే ఫ్రెష్గా మనమే ఓపెన్ చేస్తుంటే దానికి కింద గమ్ము కొంచెం ఉంటుంది, సైడ్లో మనం ఇక ఫాల్కన్ ఉంటుంది కదా, ఫాల్కన్ యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా కొంచెం కొంచెం లైట్గా డ్రాప్ వేసుకుంటూ నీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ తీసింది కాబట్టి ఈజీగానే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. తర్వాత ఇది రిమూవ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది ఫుల్గా వాటర్ డ్యామేజ్ అయింది. వాటర్ డ్యామేజ్ కండిషన్లో ఆల్రెడీ శాండ్విచ్ బోర్డ్ అనేది రీబాలింగ్ చేశారు. డ్యూయల్ లేయర్ బోర్డ్ ఇది రీబాలింగ్ చేశారు. రీబాలింగ్ చేసినా కానీ అది సక్సెస్ అవ్వలేదు. రీబాలింగ్ చేసేటప్పుడు అంటే సపరేషన్ చేసేటప్పుడు కింద ప్యాడ్స్ అయితే చాలా దాదాపు ఒక 8-9 ట్రాక్స్ అనేవి పోయినాయి. ట్రాక్స్ కూడా లేచిపోయినాయి అన్నట్టు. ఇది కూడా సాల్వ్ చేయడం జరిగింది. చూడండి, నీట్గా డిస్ప్లే అయితే రిమూవ్ చేయడం జరిగింది. డిస్ప్లే రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి లోపల బోర్డు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మీకు జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఇది హడావిడి చేసామంటే డిస్ప్లే అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి మీకు మైక్రోస్కోప్లో వ్యూ చూపిస్తున్నాను చూడండి. మైక్రోస్కోప్ కింద బోర్డు కండిషన్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే 2 స్క్రూలు మనకు కనిపిస్తున్నాయి. ఆ స్క్రూలు జాగ్రత్తగా రిమూవ్ చేసి ఈ కనెక్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. కనెక్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకొని నీట్గా జాగ్రత్తగా బోర్డు బయటకు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ దీనికనే కాదు, ఐఫోన్లో ఎక్కువ బోర్డు చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకనే కనెక్టర్స్ అక్కడక్కడే ఇచ్చేస్తారు, మొత్తం దగ్గరనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. పైన కూడా స్క్రూ ఉంది, ఆ స్క్రూ కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. అన్ని స్ట్రిప్స్ కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని, ఆ స్క్రూ ఉంది ఒకటి, స్క్రూ కూడా మనం రిమూవ్ చేసుకొని బోర్డ్ అయితే బయటకు తీయాల్సి వస్తుంది. ఆ స్క్రూస్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. స్క్రూస్ ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. స్క్రూస్ వేసేటప్పుడు మళ్ళీ రాంగ్ స్క్రూ వేసినా కానీ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంది, జాగ్రత్తగా నీట్గా అబ్జర్వ్ చేసుకొని ఎక్కడెక్కడ స్క్రూస్ ఉన్నాయో మొత్తం నీట్గా తీసుకొని తర్వాత ఆ ఫ్రేమ్లో నుంచి బోర్డు బయటకు తీయాల్సి వస్తుంది. సిమ్ ట్రే ఉంది, సిమ్ ట్రే కూడా రిమూవ్ చేసుకోవాలి.
జాగ్రత్తగా స్ట్రిప్స్ అన్ని సైడ్కి నెట్టేసి ఇది మనం బోర్డుని బయటకు తీయాల్సి వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ బయటకు తీసిన తర్వాత ఫుల్గా అయితే వాటర్ డ్యామేజ్ ఉంది. ఇది చూడండి, బోర్డు మొత్తం మీద వాటర్ డ్యామేజ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కదా, టెస్ట్ పాయింట్స్ కూడా మనకు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఈ స్ట్రిప్ మీద కూడా మనకి వాటర్ డ్యామేజ్ అయినట్టు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇది వాటర్లో పడిన మొబైల్ లాగా ఉంది. ఆల్రెడీ ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇది చూడండి, ఫుల్గా వాటర్ డ్యామేజ్. ఓకేనా, నీట్గా ఇది క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత బోర్డు సపరేషన్ చేశారా లేదా చూపిస్తున్నాను చూడండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ బోర్డు సపరేషన్ అయితే అయ్యింది. ఇదిగోండి, నీట్గానే మళ్ళీ రీఫిక్స్ చేశారు, కాకపోతే ఎందుకో మరి అవ్వలేదు. మనం ఏం చేద్దామంటే బోర్డు డీసీ మీద ఎంత యాంపేర్ తీసుకుంటుందో చూడండి. డీసీ మీద చూడండి, డైరెక్ట్గా 1.2 యాంపేర్ తీసుకుంటుంది, ఆటో యాంపేర్ అయితే తీసుకుంటుంది. ఇది చూడండి, డైరెక్ట్గా 1.2 యాంపేర్ అయితే తీసుకుంటుంది. కన్ఫర్మేషన్ కోసం రివర్స్ పెట్టాను మళ్ళీ. ఇది కాదు, ఇట్లా పెట్టకూడదు, ఇది కరెక్ట్. ఇది చూడండి, 1.2 యాంపేర్ అయితే తీసుకుంటుంది డైరెక్ట్గా. అంటే బోర్డు షార్ట్ ఉన్నట్టు మనకి చూపిస్తుంది. ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం చూడండి, 227 వస్తుంది, ఓకే ఉన్నట్టే. రివర్స్ బయాస్లో 1100 వస్తుంది, 1100 సంథింగ్ వస్తుంది, ఓకే ఉన్నట్టు. వీబ్యాట్ లైన్లో మనకి ప్రాబ్లం ఏం లేదు, జిఆర్ వాల్యూ ఓకే ఉంది. తర్వాత విడిడి మెయిన్ ఉంది, విడిడి మెయిన్ లైన్లో చూస్తున్నాం చూడండి, 290 వస్తుంది, 0.290 ఓకే ఉన్నట్టే. రివర్స్ బయాస్లో కూడా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఓకే ఉంది. అయితే ఇప్పుడు అంటే బోర్డు ఓపెన్ చేయకముందే, సపరేషన్ చేయకముందే మెయిన్ లైన్స్ అయినా వీబ్యాట్ తర్వాత విడిడి మెయిన్, ఈ రెండు లైన్స్లో మనకి ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసామన్నారు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి వోల్టేజ్ చెక్ చేసామంటే మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది, అంటే సపరేషన్ చేయకముందే అయిపోద్ది అన్నట్టు. లేదు ఇప్పుడు ఈ రెండింటి లైన్లో క్లియర్ ఉంది కాబట్టి మనకి ఇక లేయర్ ఖచ్చితంగా తీయాల్సిందే. ప్రీ హీటర్ మీద మనం బోర్డ్ సపరేషన్ అనేది చేయాలి, లేదంటే బ్లోయర్ ద్వారా కూడా చేయొచ్చు. చూడండి, సపరేషన్ అయితే చేయడం జరుగుతుంది. నీట్గా నిదానంగా తీసుకోండి, హడావిడి చేయొద్దు. హడావిడి చేసామంటే ఆ కాంపోనెంట్స్ కానీ ఐసీలు కానీ డ్యామేజ్ అవుతాయి, మళ్ళీ లేనిపోని ప్రాబ్లం అయితే వస్తుంది. కొంచెం నిదానంగా చేసుకోవాలి. ఐఫోన్ హడావిడి చేసామంటే లేనిపోని ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఓకేనా, సపరేషన్ ప్రీ హీటర్ అయితే తీసేద్దాం. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత లోపల బోర్డులో ఏమైనా వాటర్ డ్యామేజ్ ఉందా లేదా చూపిస్తున్నాం. ఒకసారి చూడండి, ఎక్కడ కూడా మనకి వాటర్ డ్యామేజ్ అయితే కనిపించలేదు. ఇది చూడండి, పిఎంఐసి చుట్టూరు ఏమన్నా ఐసీ ఏమైనా లీక్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాను, అది కూడా ఏం లేదు. సిపియు ఏమైనా లీక్ అయిందా లేదా చూస్తున్నాను చూడండి. మొత్తం కూడా ఐ స్కాన్ చేసి చూడాలి ఒకసారి. ఎక్కడైనా ఏదైనా ఐసీ చుట్టుపక్కల మనకి లీక్ అయినట్టు ఏమన్నా లెడ్ లాంటిది బయటకు వచ్చినట్టు ఏమైనా కనిపిస్తుందా లేదా ఐ స్కాన్ చేశాను, ఎక్కడ ఏం లేదు. మరలా ఒకసారి ఆటో యాంపేర్ తీసుకుంటుందా లేదా సపరేషన్ చేశాం కదా, అప్పర్ బోర్డు లోవర్ బోర్డు రెండు కూడా సపరేట్ చేసిన తర్వాత అప్పర్ బోర్డు ఏమన్నా షార్ట్ వస్తుందా లేదా చూస్తున్నాను. 371 వస్తుంది, 0.372. రివర్స్లో 1100 సేమ్ ఉంది, మనకి వీబ్యాట్ లైన్ మీద చూపించినట్టే వస్తుంది. ఒకసారి ఆ టీసీ కనెక్ట్ చేసి ఆటో యాంపేర్ తీసుకుంటుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను చూడండి. చూడండి, 37 మిల్లీ యాంపేర్ తీసుకుంటుంది. ఇందాక తీసుకున్నట్టు 1.2 యాంపేర్ అయితే తీసుకోవట్లేదు. అది మైనరు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఆ మైనరు లీకేజ్ ఉన్నా కానీ కొన్నిసార్లు మొబైల్ అయితే రన్ అయ్యింది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రిమూవ్ చేసాం, సపరేషన్ చేసాం కదా, ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా నీట్గా విక్ తోటి క్లీన్ చేసుకొని మనం రీబాల్ ఇచ్చేద్దాం.
అంటే వాళ్ళు ఎప్పుడైతే సపరేషన్ చేసి మళ్ళీ రీ రీబాల్ చేసి రీఫిక్స్ చేశారో అక్కడే మనకి వాళ్ళకి ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. ఈ రీబాల్ రీఫిక్స్లోనే వీళ్ళకి ఏదో సమ్ బాల్స్ అనేవి షార్ట్ అయినట్టుంది. అందుకనే మనకి ఆటో ఎంపైర్ అనేది తీసుకోవడం జరిగింది. సపరేషన్ చేయగానే ఆటో ఎంపైర్ తీసుకోలేదు. అంటే బోర్డుగా 2 బోర్డులు ఫిక్స్ అయినప్పుడు ఆటో ఎంపైర్ తీసుకుంటుంది. సపరేట్ చేసినప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఒకసారి మొబైల్ క్లీన్ చేసుకున్నాం నీట్గా. ఆన్ అవుతుందా లేదా అనేది ఒకసారి అప్పర్ బోర్డు మాత్రమే డీసీ కనెక్ట్ చేసి ఒకసారి ఆన్ అవుతుందా లేదా చూద్దాం. లోవర్ బోర్డు అంతా మనకి నెట్వర్క్ సంబంధించింది, అప్పర్ బోర్డు మెయిన్ బోర్డు అన్నట్టు. ఒకసారి మొబైల్ ఆన్ అవుతుందా లేదో ఒకసారి చెక్ కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు కానీ మొబైల్ ఆన్ అయిందంటే అప్పర్ బోర్డు మనకి సేఫ్ జోన్ అన్నట్టు. అప్పర్ బోర్డులో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఆన్ కాలేదు అంటే అప్పర్ బోర్డులోనే మనకి ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా? ఒకసారి ఇది ట్రిగ్గర్ అవ్వట్లేదు, ఆన్ ఆఫ్ బటన్ అది కొద్దిగా ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఫ్రేమ్లో పెట్టి ఒకసారి మరలా మొబైల్ టర్న్ ఆన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, ఆన్ ఆఫ్ కీ అయితే మనం కనెక్ట్ చేస్తున్నాము. కీ కనెక్ట్ చేసి ఓన్లీ అప్పర్ బోర్డు తోటి మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదా. ఒకవేళ టర్న్ ఆన్ అవ్వలేదు అంటే ఇక ఇది పవర్ బోర్డ్ సీక్వెన్స్ త్రూ వెళ్ళాలి. చెకింగ్ మెథడ్ అనేది పవర్ బోర్డ్ సీక్వెన్స్ త్రూ చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఆన్ అయిందంటే ఈ బోర్డులో ఎటువంటి ప్రాబ్లం లేనట్టు. డిస్ప్లే లేకుండా కూడా చూడొచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ డిస్ప్లే పెడితే కొంచెం బాగుంటుందని చూసేదానికి డిస్ప్లే కనెక్ట్ చేయడం జరుగుతుంది. డీసీ రేటింగ్ బట్టి మొబైల్ ఆన్ అవుతుందా లేదా చెప్పేయచ్చు, డిస్ప్లే లేకుండా, వితౌట్ డిస్ప్లే. కానీ డిస్ప్లే పెడితే ఏంటంటే మనకి చూసేదానికి బాగుంటుందని, దానికోసమే చూడండి డిస్ప్లే కనెక్టర్ కనెక్ట్ చేసాము. తర్వాత మనకి డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేస్తున్నాం. చూడండి, డీసీ కనెక్ట్ చేస్తాను. పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి మొబైల్ ఆన్ అవుతుందా లేదా చూడండి. రైట్, యాపిల్ లోగో వచ్చింది. పూర్తిగా టర్న్ ఆన్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. రైట్, పూర్తి కూడా ఆన్ అయింది. కస్టమర్ వాల్పేపర్ అది. రైట్, కస్టమర్ పాస్వర్డ్ పెట్టినారు, మనకి పాస్వర్డ్ తెలీదు. ఇది నా ఫోన్ నెంబరు, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. మరి మొబైల్ ఆన్ అయింది, అప్పర్ బోర్డ్ అయితే ఓకే ఉంది. మరి లోవర్ బోర్డులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా మళ్ళీ చూడాల్సి వస్తుంది. లోవర్ బోర్డులో కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు లేదని చెప్తున్నా అంటే ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి. అప్పర్ బోర్డు మీద మొబైల్ ఆన్ చేసాము, లోవర్ బోర్డు పెట్టలేదు కాబట్టి మనకి నెట్వర్క్ అనేది సెర్చింగ్ టైప్లో మనకు చూపిస్తుంది. చూడండి, స్క్రీన్ లాక్ అయితే మనకు చెప్పలేదు, టచ్ కూడా మామూలుగానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు లోవర్ బోర్డుకి మొత్తం నీట్గా ఆ బాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. బాల్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత లోవర్ బోర్డులో మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా నేనైతే స్టెప్ బై స్టెప్ చెక్ చేశాను మొత్తం. అప్పర్ బోర్డు క్లియర్ అయిందంటే లోవర్ బోర్డులో ప్రాబ్లం ఉన్నట్టు. లోవర్ బోర్డులో కానీ ఎక్కడ కూడా ఎటువంటి షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇక ఈ రీబాల్ చేసి రీఫిక్స్ చేసేటప్పుడే ఖచ్చితంగా ఏదో బాల్ ఖచ్చితంగా షార్ట్ అయి ఉంటుంది. దానివల్లే ఈ మొబైల్ అయితే ఆటో ఎంపైర్ తీసుకుంటుందని మనం అంచనాకు రావచ్చు. ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. లోవర్ బోర్డులో కాంపోనెంట్స్, పెద్ద పెద్ద కాంపోనెంట్స్ ఉంటాయి, కెపాసిటర్లు ఉన్నాయి కదా, వీటిలో ఎక్కడన్నా మనకి షార్ట్ చూపిస్తుందా ఏందని చెప్పి మళ్ళీ అన్నీ కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బేస్ బ్యాండ్ పవర్ ఐసీ ఇది,
బేస్బ్యాండ్ సిపియు సంబంధించిన బీబీపీఎంయు ఐసి, పవర్ మేనేజ్మెంట్ ఐసి. దీని చుట్టుపక్కల తర్వాత ఇది బేస్బ్యాండ్ సిపియు కిందది బీబీ సిపియు దగ్గర కూడా మనకి ఏమన్నా కాంపోనెంట్స్ ఏమైనా షార్ట్ చూపిస్తున్నాయా లేదా చెక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నీట్గా చెక్ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడే మనం రీబాల్ రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. చూడండి, మ్యాక్సిమం అన్ని కెపాసిటర్లు కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి మళ్ళీ రీఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ షార్ట్ చూపిస్తుందంటే మళ్ళీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ముందుగానే క్లారిటీగా మొత్తం చెక్ చేసుకొని మనం రీబాల్ రీఫిక్స్ చేసామంటే మనకి మ్యాక్సిమం మొబైల్ టర్న్ అయిపోద్ది. ఓకేనా? అందువల్ల కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇవి నిదానంగా అప్పర్ బోర్డ్ అయితే క్లియర్ అయింది, లోవర్ బోర్డులో కూడా క్లియర్ చేసుకున్న తర్వాతనే రీబాల్ రీఫిక్స్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోద్ది. ఓకేనా? అందుకని స్టెప్ బై స్టెప్ పెద్ద పెద్ద గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మొత్తం చెక్ చేస్తున్నాను. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ చూపించింది అనుకోండి, దాన్ని కూడా మళ్ళీ మనం ఏదైనా కాంపోనెంట్ షార్ట్ అయింది, ఏదైనా లైన్ షార్ట్ ఉంది, దాన్ని కూడా మనం క్లియర్ చేసి అప్పుడు రీబాల్ రీఫిక్స్ అయితే మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? అన్నీ నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. అన్నీ చెక్ చేసాము, మ్యాక్సిమం ఎక్కడ కూడా మనకి షార్ట్ అనేది చూపించలేదు. ఇక రీబాల్ చేస్తున్నాను, రీబాల్ చేసి రీఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాను. చూడండి, నీట్గా స్టెన్సిల్ పెట్టుకొని, స్టెన్సిల్ కింద మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, స్టెన్సిల్ కదలకుండా మనకి ఫ్రేమ్ అయితే ఇస్తాడు. రీబాలింగ్ కూడా చాలా ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. మొత్తానికి పీపీటీ అప్లై చేసిన తర్వాత స్టెన్సిల్ రిమూవ్ చేసి అప్పుడు మనం హీట్ చూపించాల్సి వస్తుంది. స్టెన్సిల్ మీద హీట్ చూపించద్దు, స్టెన్సిల్ మీద హీట్ చూపించామంటే స్టెన్సిల్ బెండ్ అయిపోద్ది, రీబాలింగ్ అయితే అవ్వదు ప్రాపర్గా. స్టెన్సిల్ రిమూవ్ చేసిన తర్వాతనే మనం ఇచ్చేయాల్సి వస్తుంది, హీట్ చూపించాల్సి వస్తుంది. చూపిస్తున్నాను చూడండి, స్టెన్సిల్ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినాక ఇట్లా వస్తుంది మీకు. నీట్గా ఒక సైడ్ నుంచి హీట్ చూపించుకుంటూ వెళ్ళాలి. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఎందుకంటే ఇది కామన్గా అందరికీ తెలిసిన విషయం కాబట్టి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా రీబాల్ రీఫిక్స్ చేయాలనేది. కావాలంటే చూడండి, మీరు కావాలంటే చూడండి. కలిసిపోయిన వాటిని నీట్గా రిమూవ్ చేయడం, నీట్గా రీబాలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొన్ని ప్యాడ్స్ మిస్ అయ్యాయని చెప్పాను కదా, అవి ఇది రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేశాను ఆల్రెడీ, ఇది డిలీట్ అయిపోయింది వీడియో, అందుకే ఇట్లా పోస్టులు చూపిస్తున్నాను. తర్వాత రీఫిక్స్ కూడా చేశాము, రీఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ నెట్వర్క్ కూడా వచ్చింది చూడండి. ఓకేనా? ఇట్లాగా ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.